వెయ్యి చూడు అన్నాడు అనుకోండి, తలుపేసి టీవీ చూసుకోవచ్చు. నాన్నగారు 3 నీ మీద నిలబెట్టారంటే ప్రమాదం వచ్చిందని గుర్తు. ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? విషమీక్షణ అంటే అసలు పరమశివుడు అలా చూడకూడదండి. చూడచ్చు, చూసినా ఉపకారం ఉంటుంది. 3టిని కలిపి చూసినా ఉపకారం ఉంటుంది. ఎప్పుడో తెలుసా? ఆయన ఇలా 2 కన్నులతో చూసి 3వ కన్ను విప్పాడు అనుకోండి, వాడు మహాజ్ఞాని అయిపోతాడు. ఎందుకో తెలుసా? నామరూపములుగా ప్రపంచం ఎప్పుడు కనపడుతుంది? రకరకాలుగా ఉన్నప్పుడు. కుర్చీ, బల్ల, కుండ, వేదిక, మైకు, లాల్చి, నేను ఇన్నున్నప్పుడు కదా. అక్కడ ఉన్న కుర్చీ, అక్కడున్న బల్ల, అక్కడున్న కొయ్య, అక్కడున్న తెడ్డు, అక్కడున్న కర్ర అన్నీ కాలిపోయాయి. అన్నీ కాలిపోతే ఇప్పుడు ఒక్కటే ఉండిపోయింది, అన్ని లేవు, బూడిద మిగిలిపోయింది. ఒక బూడిద మిగిలిపోతే ఇక నామరూపములు లేవు. నామరూపములు లేకుండా కేవలము బూడిద మిగిలిపోతే ఒకటే మిగిలినట్టు, మాయ అంతరించి కేవలము జ్ఞానమే ఉండాలి అంటే పరమశివుని యొక్క 3వ కంటి జ్ఞానాగ్ని కలగాలి. అప్పుడు జ్ఞానాగ్నిగా అది ఉపకారమును చేస్తుంది. అందుకని విషమీక్షణ, ఏ 3 కలిపి చూసినా, 3 కన్నులతో చూసినా నష్టమే వస్తుందని చెప్పడానికి కూడా లేదు. కాబట్టి వాళ్ళ చూపులు ఎప్పుడూ ఉపకారం చేసేవే అని చెప్పవలసి ఉంటుంది తప్ప ఆ చూపులు అపకారములు చేసేవని ఎప్పుడూ చెప్పకూడదు. అమ్మకి కోపం, అమ్మ చూపులు, నాన్నగారి చూపులు ఎలా చూసినా నీకు ఉపకారం చేసేవే తప్ప అమ్మ చూపులు, నాన్నగారి చూపులు నిన్ను పాడు చేసేవి ఎప్పుడూ కాదు. అమ్మ చూపుకి కనురాపు ఉండదు. మీరు చూడండి, లోకల్లో పిల్లాడి షేరు బియ్య అన్నం తింటాడు, ఎవరుండి పెట్టాలి? అమ్మే ఉండి పెట్టాలి. వాడు బయట కసరత్తులు చేసి వస్తాడు, షేరు బియ్యపు అన్నం తింటాడు. వాడు శుభ్రంగా అరుగుతుంది. వాడికి ఇంత గోంగూర పచ్చ వేసి, ఇంత నువ్వుల నూనె పోసి, వాడు ఇంత అన్నం కలుపుకొని అరిటాకు నిండా తినేస్తాడు వాడు. మీరు చూడండి, అలా అన్నం తినేటటువంటి వాడికి షేరు బియ్యపు అన్నం వండి అమ్మ గిన్నె దాచేస్తుంది ఎవరికి తెలియకుండా. భీమసేనుడికి కుంతీదేవి పెట్టినప్పుడు అలాగే పెట్టేది. దాచి వాడు అన్నం తినేటప్పుడు తలుపేసేసి తానొక్కతే కూర్చుని పెడుతుంది. నేను పెట్టనందు, నువ్వు తినద్దందు, కానీ బహురహస్యంగా పెడుతుంది. ఎందుకని? కనురాపు తగులుతుందేమో అని. అమ్మయే ఇదేంటి వీడు ఇంత తింటాడన్నా అందనుకోండి, ఇక అసలు లోకంలో ఎవరైనా నిలబడతారా? అమ్మ పెడుతూ ఉంటే నాన్నగారు వచ్చారనుకోండి, కనురాపు తగులుతుందా? నాన్నగారి చూపుకి కనురాపు ఉంటుందా? వీడు షేరు బియ్యపు అన్నం తింటున్నాడని నాన్నగారు చూస్తే వాడికి ఏమైనా దృష్టి దోషం తగులుతుందా? ఒరేయ్, నువ్వు చక్కగా తిను, కానీ నాన్న కడుపు నిండాను, అందరి మధ్యలో తినకు అని తల్లిదండ్రులు